ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉండే గోధుమ పిండితో ఇలా జ్యూసీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను లలితారామినిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనము ఒక్కోసారి సాయంత్రము చపాతీ చేసినప్పుడు కొంచెం పిండి మిగిలిపోతుంది కదా, మార్నింగ్ ఆ పిండిలో కొంచెం పొడి పిండి కలుపుకొని ఆ పిండినైనా యూజ్ చేసుకోండి. ఇలా కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఏం లేదబ్బా, మనం చపాతీ చేసుకుంటాం కదా, అలానే చపాతీ చేసుకోండి. కొంచెం పెద్దదిగా చేసుకోండి, ఎందుకంటే మనకి రౌండ్గా రావాల్సిన అవసరం లేదు, కొంచెం స్క్వేర్ లాగా ఉంటే సరిపోతుంది. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత చాకుతో కానీ లేకపోతే ఇలా పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, దానితోటి ఇలా సైడ్లు లైన్గా వచ్చేటట్లుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా నిలువుగా మళ్ళా గీతల్లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ తీసుకొని ఇలా 2 మూలలు ప్రెస్ చేసి తిప్పి మిగతా 2 మూలలు కూడా ప్రెస్ చేయాలి. చూడండి షేప్ ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. మిగతా పీసులన్నీ ఈ విధంగా చేసుకోవాలి. మనకి డైలీ బ్రేక్ఫాస్ట్ చేయటం అంటేనే పెద్ద టాస్క్ కదా, డైలీ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాము. ఈ రెసిపీ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. దానికోసము స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటరు బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలని యాడ్ చేశాను. వెంటనే కదపకుండా కొద్దిసేపు ఉన్న తర్వాత కలపండి. మనము పాస్తాను ఎలా బాయిల్ చేస్తామో అలాగే వీటిని కూడా బాయిల్ చేయాలి. ఒక విధంగా ఇవి కూడా గోధుమ పిండితో చేసిన పాస్తా. వీటిని 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఇంకో బర్నర్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేశాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత 15 వెల్లుల్లి రెబ్బలని 3 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీలో చిన్నులపాయలు ఎక్కువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువగా వేశాను. ఈ చిన్నులపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కలంతా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూను కారము, 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైనా తాలింపు వేసేటప్పుడు ఇలా మసాలాలు కలిపేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 టమోటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. లేకపోతే ఈ టమోటా ముక్కలని గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీనైనా యాడ్ చేయండి. పిల్లలు తొక్కలుంటే తినరు కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి. ఈ టమోటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ పాస్తా ఉడికినాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఉడికితే స్టవ్ ఆపేసుకొని వీటిని వడకట్టుకోవాలి. ఈ టమోటా ముక్కలు ఉడికేటప్పుడు స్టవ్ ఫ్లేము లో టు మీడియంలో పెట్టుకొని ఈ టమోటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా టమోటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఉడకబెట్టిన పాస్తాను యాడ్ చేయాలి. ఈ పాస్తా ఈ టమోటో పేస్టు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడి వాటర్ని యాడ్ చేయాలి. నేను పాస్తాను ఉడికిచ్చిన వాటర్నే యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ పాస్తా ఇంకొంచెం టేస్ట్గా ఉండాలి అంటే కొంచెం చీజ్ని తురిమి యాడ్ చేయండి. 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.